అల్పపీడనం కారణంగా తెలంగాణలో వారం రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడి ఉంటాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు వివరించారు. ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత 24 గంటల్లో నారాయణపేట్ జిల్లాలోని మగనూరులో అత్యధికంగా 3.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్లో 7.74 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశం వైపు ఎక్కువగా కేంద్రీకృతం కావడంతో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. నైరుతి గాలులు పొడిబారిపోవడంతో కూడా వర్షాలు తగ్గడానికి ఒక ముఖ్య కారణంగా నిపుణులు పేర్కొన్నారు. ఇక తెలంగాణలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. గంగోత్రి, గత 3 రోజుల క్రితం వర్షాలు అయితే ఏం లేవు. గత 1 వీక్ క్రితం అయితే వర్షాలు బాగా వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వాతావరణ శాఖ మాత్రం గత వారం రోజులు మాత్రం వర్షాలు పడుతున్నాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి నుంచి అయితే భారీగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మహబూబాద్, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి ఈ జిల్లాల్లో మాత్రం వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లయితే గట్టిగా చెప్తుంది. గతంలో చూసుకున్నట్లయితే గత వారం రోజుల క్రితం పడ్డ వర్షాలకైతే ఎలాంటి నష్టం జరగలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చే వారం రోజులు ఏకదాటిగా వర్షాలు కుడతాయని చెప్తున్న వాతావరణ శాఖ మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా దూరపత్రం వెళ్ళేటప్పుడు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి విపత్తులు జరిగినా కానీ వాటికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు అందరినీ అప్రమత్తం చేసి ఉంచారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు మాత్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తారు. గంగోత్రి, అశోక్, వారం రోజుల కిందట వర్షాలు పడ్డాయి. ఇప్పుడు కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు? అయితే ఇప్పుడు ఇవాళ రేపు లేకున్నా కానీ ఎల్లుండి అంటే ఇంకా 2 రోజుల తర్వాత వర్షాలు పడి సుమారు 7 రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. దానికోసం అయితే అధికారుల యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు ఉన్న సిబ్బందిని ఏదైతే డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇటు ఎంపీటీసీ సిబ్బంది కావచ్చు, ఇటు చూసుకుంటే ఎలాంటి జిల్లా అధికారులు మాత్రం అన్ని సిబ్బందులు మాత్రం అప్రమత్తం చేసి ఉంచారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మాత్రం సూచనలు జారీ చేశారు. ఇప్పటికే ఎలాంటి విపత్తులు జరిగినా కానీ దీనికి టోల్ ఫ్రీ మెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత ఏదైనా అపవాదం జరిగినప్పుడు, ఏదైనా లోతట్టు ప్రాంతాలకు వర్షాలు వచ్చి ఇళ్లకు వర్షాలు వచ్చినా కానీ, లేదంటే చెట్లు కూలి ఏదైనా విద్యుత్ షాకు గురైనా కానీ వాళ్ళ వెంపడే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సిబ్బందిని అప్రమత్తం చేశారు ఇప్పటికైతే. రైట్, థ్యాంక్ యూ అశోక్.